మీ అందరికీ ప్రభు నామంలో వందనాలండి. మరి ఈరోజు చక్కటి మాటలు మనం బైబిల్ నుంచి పరిశీలిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అబ్రహాం అన్నగారు మరి తన కుటుంబ సభ్యులు మరి కోటాన్ని ఏర్పాటు చేసుకున్నారు కనుక మరి మంచి మాటలు మనం విందాం. మన జీవిత ఏంటో, మన శరీరం ఏంటో, మన శరీరం యొక్క స్థితి ఏంటో మరి కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానించుకుంటూ, వాక్యాన్ని పరిశీలించుకుంటూ మరి ముందుకు సాగుదాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనము మొట్టమొదట ఆదాము నుండి మనం అందరూ ఈ భూమి మీదకి వచ్చామన్న సంగతి మనందరికీ తెలుసు. మొట్టమొదట మానవుడి నుండి మనందరం భూమి మీదకి వచ్చామన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే ఆదాము ఎక్కడి నుండి వచ్చాడు అని మనం ఆలోచిస్తే, ఆదాము గారు మట్టి నుండి తీసాడు. ఆయన శరీరాన్ని మట్టి నుండి తీసాడని మనకు తెలుసు. మట్టి నుండి తీసినటువంటి ఆ శరీరము ఎంతకాలం బ్రతికిద్దని దేవుడు ఆ శరీరాన్ని చేశాడంటే, దానికి అసలు కాలమే లేదు. గుర్తుపెట్టుకోవాలి మాట మీరు, దానికి అసలు కాలమే లేదు. ఆ కాలము అసలు అంతం లేని కాలము కలిగినటువంటి కాలాన్ని ఆదాము గారికి ఇచ్చాడు. ఆదాము అవ్వలకి ఇద్దరికి అసలు ఆది అంతం లేనటువంటి దీర్ఘకాలాన్ని ఇచ్చాడు. ఏది? మట్టి నుండి చేయబడిన శరీరంలోనే వాళ్ళకి దీర్ఘకాలం, అసలు అంతమే లేనటువంటి కాలం, శాశ్వత కాలము మీరు బ్రతకాలని వాళ్ళకి మట్టి నుండి మనిషిని వాళ్ళిద్దరిని చేశాడు. మొదట ఆదాముల నుంచి అవ్వని తీశాడు. వాళ్ళిద్దరు మట్టే. అయితే మట్టి భూమికి మార్చాల. అప్పటికి మట్టిని భూమికి మార్చాల. ఆ మట్టి మహిమగా ఉండాలని, నిత్య శక్తి కలిగి ఉండాలని, ఆ మట్టికి అంతం లేకుండా చేశాడు దేవుడు. అలాగా మట్టి బొమ్మను చేసి మట్టిలో జీవాత్మను వదగా నరుడు జీవాత్మ ఆయన. అయితే ఈ మట్టి నుండి చేసినటువంటి మనిషికి దేవుడు, నా మాట నువ్వు వినాలి, నా ఆజ్ఞలు నువ్వు గైకొనాలి, నేను చెప్పిన మాట నువ్వు వినాలి అని చెప్పి ముందు ఒక్క మాటను చెప్పాడు. పండు తిను దినమున నిశ్చయముగా చచ్చేదు అని చెప్పాడు. తినొద్దన్నాడు. నేను చెప్పిన మాట విను, సాతాను మీ దగ్గరికి వస్తాడు, పండు దినమున నిత్యముగా చచ్చేదు అని అన్నాడు. కానీ సాతాను ఏం చేసింది? వచ్చి మరి మోసం చేసింది. దేవుడు చెప్పిన మాట ఎప్పుడైతే వినకుండా ఆజ్ఞను తిరస్కరించాడో, వెంటనే మహిమగా ఉండవలసినటువంటి శరీరం, శాశ్వతంగా ఉండవలసినటువంటి శరీరము, దీర్ఘకాలం ఉండవలసినటువంటి శరీరము, అంతమే లేనటువంటి సావే లేనటువంటి శరీరానికి ఎప్పుడైతే ఆజ్ఞను తిరస్కరించాడో, ఆజ్ఞను తిరస్కరించిన వెంటనే ఏం జరిగింది తెలుసా? చూద్దాం ఒకసారి. మన స్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి ఆదికాండం 2వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయను. చూసారా? నేల మట్టితో నరుని తీసి అతని నాసిక రంధ్రములు జీవవాయువు వదగా నరుడు జీవాత్మ ఆయను అన్నాడు. ఈ నరుడికి ఆజ్ఞాపించాడు, పండు తినొద్దు, తినము నిశ్చయంగా నువ్వు చనిపోతావు అన్నాడు. అదే 2:17 వచ్చిన చూడండి ఒకసారి. 17 వచ్చిన 2వ అధ్యాయం. అయితే మంచి చెడును తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చెదవని నరుడికి ఆజ్ఞాపించాడు. చూసారా? నరుడికి అంటే ఆదాముకి ఆజ్ఞాపించాడు. తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరుడికి ఆజ్ఞాపించాడు. కానీ ఏదైతే చెప్పాడో ఖచ్చితంగా అదే చేశాడు. దేవుడు ఏదైతే వద్దన్నాడో ఖచ్చితంగా అదే చేశాడు. అది చేసినందుకు అతనికి పట్టిన గతి ఏంటో తెలుసా? ఆదాముకి పట్టిన గతి ఏంటో తెలుసా? మహిమ దేహంగా ఉంది. అంటే సావు లేని శరీరంగా ఉంది అతనిది. మట్టి శరీరమైనా మహిమ దేహంగా ఉంది, చావు లేనటువంటి శరీరంగా ఉంది అతనిది. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞని ధిక్కరించాడో ఇక ఏం చేశాడు తెలుసా? ఆ శరీరం నడుస్తున్న శరీరాన్ని పడగొట్టేసేసాడు. ఎక్కడికి పడగొట్టేశాడు? భూమికి పడగొట్టేశాడు.
ఏ భూమి నుండి అయితే శరీరాన్ని తీశాడో, అంతం లేని శరీరంగా చేశాడో, సావు లేని శరీరం చేశాడో, ఎప్పుడైతే మాట వినకపోయాడో, ఆజ్ఞను ధిక్కరించాడో, అప్పుడు అదే శరీరాన్ని ఏ నేల నుండి అయితే తీశాడో ఆ నేలలో కలిపేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. చూసారా? నేలలో కలిపేయటానికి ఇష్టపడుతున్నాడు. చూడండి ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయంలో 5-6 వచనాలు చూడండి ఒకసారి. ఏలయనగా మీరు వాటిని తిరుదిరమున మీ కన్నులు తెరవబడిననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని మీతో చెప్పగా, స్త్రీతో చెప్పగా. ఆ స్త్రీ ఏం చేసిందో చూడండి. స్త్రీ ఆ వృక్షము కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనదై ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకుని ఇచ్చాను. అతను కూడా తినను. చూసారా? ఇద్దరు తిన్నారు. ఇద్దరు కళ్ళు తెరవబడ్డాయి. పాపం ప్రవేశించింది హృదయంలోనికి. వాళ్ళకు పాపం ప్రవేశించింది. పాపం ప్రవేశించిన తర్వాత 9వ అధ్యాయంలో ఏమంటున్నాడు? వచ్చిన చూడండి ఏమంటున్నాడు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ మొకపు చెమట కార్చి ఆహారం తిందువు. ఏలి అనగా నేల నుండి నువ్వు తీయబడితివి. చూసారు ఏమంటున్నాడు? నువ్వు నేల నుండి తీయబడితివి, నువ్వు మన్ను కనుక ఎందుకు అయిపోతున్నావు మన్ను? నిన్ను మన్ను చేయాలనుకోవట్లేదు. మన్నుని మహిమ దేహంగా చేయాలనుకున్నాను. అసలు సావే లేనటువంటి దేహంగా చేయాలనుకున్నాను. నేను చేసింది అట్టగే చేశాను. అంతం లేనటువంటి దేహాన్ని నీకు ఇచ్చాను. కానీ చెడగొట్టుకున్నావు ఆదాము. చెడగొట్టుకున్నావేంటి ఆదామును? నేను మాట తప్పను. మాట ఇచ్చానా? మాట తప్పను. ఖచ్చితంగా నిన్నేం చేస్తానన్నాడు? నువ్వు మన్నే కనుక తిరిగి మన్ను అయిపోదు అని చెప్పేశాడు. అయిపోయాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? అంతం లేని కాలం ఎక్కడ? 930 చిల్లర దాకా బ్రతికాడు. 36 సంవత్సరాలు బ్రతికాడు. 936 సంవత్సరాలు బ్రతికాడు. అంతం లేని కాలం ఏంటి? 930 సంవత్సరాలకు మట్టి కరిపేసాడంటే చూసారా? మట్టి ఏమైపోయింది? మట్టికి వెళ్ళిపోయింది. నువ్వు మన్నే అన్నాడు. నువ్వు మన్నే. నా మాట విన్నంతకాలం నువ్వు ఉంటావు, స్థిరుడివి నువ్వు. ఆ మన్ను మట్టికి మార్చను. కానీ నువ్వు ఎప్పుడైతే మాట వినకుండా ఉన్నావో, ఆజ్ఞను ధిక్కరించావో, ఆ మన్నుని మన్నుకు మార్చేస్తుందని చెప్పాడు. కలిపేశాడు, మట్టిలో కలిపేశాడు. అంటే ఇక్కడ మనకేం అర్థం అవుతుంది? మనిషి మట్టి. మనిషి ఎవరో? మట్టి. ఆదాము అనే మట్టి నుండి ఎన్ని మట్టిలు తీసాడు తెలుసా మీకు? అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం చూద్దాం ఒకసారి. జాగ్రత్త వినండి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి 26 నుంచి చదివే ఒకసారి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను చాలు. చూసారా? ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఒక మట్టి నుండి ప్రతి జాతి మనుషులు వచ్చేసేసారు. ఏంటి జాతి అంటే? మనుషుల జాతి. మనిషి జాతి అనేది ఒక్కటే కదా, కానీ రకాలు ఉండి జాతుల్లో. మగ జాతి, ఆడజాతి, స్త్రీ జాతి, పురుష జాతి, పొట్టి జాతి, పొడుగు జాతి, మరలా ఉంది కదా, ఎన్నో రకాలు ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా జాతులు, మనుషుల్లోనే జాతులు అనమాట. ఇక రంగులు కూడా ఎన్ని మట్టిలోనే తెలుసా? మట్టిలో నుంచి మట్టిలు వచ్చేసాయి. అర్థమవుతుందా? మట్టిలో నుండి మట్టిలు వచ్చేసాయి. ఎన్ని మట్టిలు రంగులు చెప్పగలరా? నల్లమట్టి, ఎర్రమట్టి, తెల్లమట్టి, సామసాయి మట్టి. చూసారా ఎన్ని మట్టిలు వచ్చినాయి? చూసారా? ఒక మట్టిలో నుండి ఎన్ని మట్టిలు వచ్చేసినాయి. బూదిగంతం వరకు మట్టి దేహాలు తిరుగుతున్నాయి. ఇప్పుడు ఈ మట్టిలన్నీ తిరుగుతున్నాయి. అయితే ఈ మట్టిలు కూడా ఏమైపోయింది తెలుసా? మనుషులందరూ పాపం చేయటం వలన అందరికీ మరణము సంప్రాప్తమైనది. చూసారా ఎంత కర్మ పట్టిందో మనుషులందరికీ?
మనుషులందరూ పాపం చేయటం వలన మరణం అందరికీ సంప్రాప్తమైనదని రోమపత్రికలో ఉంది. అయితే ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నానంటే చిన్న రహస్యం ఉంది, అది మనకు తెలియాలి. మరొక మాట కూడా చూద్దాం. ఆ రహస్యం ఏంటో చెప్పుకునే ముందు కీర్తన గ్రంథం 104:29 వచ్చిన కూడా చూద్దాం. కీర్తన గ్రంథము 104:29 వచ్చిన. మనతో పాటు 84 లక్షల జీవరాశులు, అలాగే ఈ సకల సృష్టి మరి మన కోసం, మనకంటే ముందుగా వాటిని చేశాడు. వాటి పరిస్థితి కూడా ఏమంటున్నాడు చూడండి ఒకసారి. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును, నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణము విడిచి మట్టిపాలగును. నీతో పాటు ఇంకేటిని మట్టిపాలు చేస్తున్నాడు? అన్నిటినీ చెట్లని మట్టిపాలు అవుతాయి, పక్షులు మట్టిపాలు అవుతాయి, జంతువులు 84 లక్షల జీవరాశులు మట్టిపాలు అవుతాయి. చూసారా, 84 లక్షల జీవరాశులు మట్టిపాలు అవుతాయి నీతో పాటు. చూసారా ఎందుకు అవుతాయి అంటే దానికి కూడా అవి పాపం చేసి మట్టిపాలు అవట్లా, అవి పాపం చేసి మట్టిపాలు అవట్లా. దేవుడు వాటికి ఆ పద్ధతి పెట్టాడు కాబట్టి మట్టిపాలు అవుతున్నాయి. కానీ మనిషి పాపం చేసి మట్టిపాలు అవుతున్నాడు. ఇది వాటికి మనిషికి ఉన్నటువంటి తేడా, వ్యత్యాసం. అయితే వాటికుండా ఒక నిరీక్షణ ఉన్నది తెలుసా? మట్టికి నిరీక్షణ ఉంది. 84 లక్షల జీవరాశులు కలిగినటువంటి ఈ భూమి మీద, నక్షత్రాలు, సూర్యుడు, సకల సృష్టి కలిగినటువంటి ఈ విశ్వంలో, ఈ విశ్వానికి లేక ఈ భూమికి ఒక నిరీక్షణ ఉంది. ఈ మట్టికి ఒక నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ అనంటే, ఇప్పటి వరకు కూడా మనుషులకి తెలియనటువంటి విషయం అండి ఇది. ఒక నిరీక్షణతో ఉంది ఈ భూమి అంతా కూడా, ఈ సృష్టి అంతా కూడా ఒక నిరీక్షణతో ఉంది. ఏంటి ఆ నిరీక్షణ అంటే, ఒకసారి రోమపత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చూడగలిగితే, ఈ మట్టి ఒక నిరీక్షణతో ఉంది. చూడండి, దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము పొందుదునని నిరీక్షణ గలదై. ఎవరు? మట్టి, ఈ భూమి నిరీక్షణ గలదై ఉందంట. ఏమి నిరీక్షణ అంటే, దేవుడి పిల్లలు పొందబోవు, చదువమ్మ మళ్ళీ, దేవుడి పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై ఉంది. చూసారా, అంటే దేవుడి పిల్లలు పొందబోయేది ఏంటి? మహిమ గల స్వాతంత్ర్యం. అంటే పరలోకాన్ని పొందబోటానికి ఇది కూడా నిరీక్షణతో ఉందంట. ఈ మట్టి కూడా, భూమి అనే మట్టి కూడా, నక్షత్రాలు కూడా, ఈ గ్రహాలు కూడా, ఈ సకల సృష్టి అంతా కూడా దేవుడు కుమారులు, దేవుడి పిల్లలు పొందబోయే స్వాస్యము పొందటానికి నిరీక్షణ గలదై, ఇది కూడా పొందుకోవాలని నిరీక్షణ గలదై ఉందంట. మట్టికి నిరీక్షణ ఉంది. అర్థమవుతుందా? మట్టికి ఏముంది? నిరీక్షణ ఉంది. ఇంతకు మట్టికి నిరీక్షణ ఏంటి అంటారేమో మీరు. ఇక్కడ చిన్న మాట చెబుతాను. ఈ సృష్టి అంతా కూడా దేవదూతలు, గుర్తుపెట్టుకోవాలి. ఈ సృష్టి అంతా కూడా ఎవరు? దేవదూతలు. దేవదూతల్ని భూమిగాను, నక్షత్రాలుగాను, సూర్యుడిగాను, చంద్రుడిగాను, ఈ సకల సృష్టిగాను దేవదూతల్ని మలుచుకున్నాడు ఆయన. గాలి ఒక దేవదూత, నీరు ఒక దేవదూత, ప్రకృతి అంతా కూడా దేవదూతలే. ఈ దేవదూతలన్నీ దేవుడు వాటికి ఇచ్చినటువంటి సంకల్పం ముగించిన తర్వాత ఈ మట్టి అంతా కూడా, ఈ భూమి అంతా కూడా కర్పూరం వల్ల కరిగిపోయింది. ఈ భూమి మీద ఉన్నటువంటి కుర్చీములన్నీ కూడా తగలబడిపోతాయి. అప్పుడు ఈ భూమిలో నుండి, లేదంటే నక్షత్రాల్లో నుండి ఈ విశ్వం అంతా కూడా పోయిన తర్వాత ఈ విశ్వంలో నుండి దేవదూతలు నిరీక్షణ పొందుకోవడానికి వెళ్ళిపోతాయి పైకి. ఒకసారి హెబ్రీ పత్రిక చూడన్నమాట. హెబ్రీ పత్రిక అసలు ఈ విశ్వం ఎవరో ఎలా మార్చుకున్నాడో, మొదటి అధ్యాయము 5-7 వచనాలు. నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కని ఉన్నానని, ఇదియుగాక నేను ఆయనకి తండ్రినై ఉందును, ఆయన నాకు కుమారుడై ఉందునని ఆ దూతలతో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పిదినా. మరియు ఆయన భూలోకంలోకి ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకి నమస్కారము చేయవలనని ఉన్నారు, చెప్పుచున్నారు. తర్వాత తన దూతలను, అదిగో చూశారు, తన దూతలను ఏం చేసుకున్నాడట? వాయువు అంటే ఏంటి అర్థం? లోక సంబంధమైన మాట కాదండి. మనం ఏమంటాం? నీకు వాయువు రానంటే అర్థం ఏంటి? అసలు అందులో అర్థం ఏముందో తెలీదు, కానీ నీకు వాయువు రాను అంటే
గాలి రానా? చూసారా, అర్థం తెలియదు, ఏం లేదు. నీకు వాయువు రానంటే చూసారా, బూతుల్లో కూడా అర్థం లేదండి. మనుషులు బూతులు తిడతారు కానీ అర్థం లేని బూతులన్నీ. చూసారా, నీకు వాయువు రానంటే నీకు గాలి రాను. చూసారు, ఇది ఈ భాషలో మనం ఆలోచిస్తాం. కానీ ఇక్కడ వాయువు అంటే గాలులు, గాలి. తన దూతలను గాలులు గాను తన సేవకులను అగ్ని జ్వాలలు గాను చేసుకొని వాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. చూసారా, తన దూతల గురించి ఏం చెప్తున్నాడు? గాలి ఒక దేవదూత, తర్వాత నీళ్ళు ఒక దేవదూత, జలముల దూత అనే మాట కూడా ఉండిద్ది. భూమి ఒక దేవదూత. ఈ ప్రకృతి అంతా కూడా దేవదూతలే. రేపు అవి నిరీక్షణతో ఉన్నాయి. ఎప్పుడైతే యేసుక్రీస్తు రెండో రాకడలో వస్తాడో ఈ విశ్వం అంతా కూడా సర్వనాశనం అయిపోయిన తర్వాత, ఇదంతా కూడా లయమైపోయిన తర్వాత వీటిలో నుంచి వెళ్ళిపోతాయి అంట, నిరీక్షణ పొంది అంటే వెళ్ళి పరలోకంలో ఉంటాయి అంట. పరలోకంలో కూడా అవి సేవ చేయటానికి ఇష్టపడతాయి. చూసారా, మరి మట్టికి నిరీక్షణ ఉంది. మట్టిలో నుండి వచ్చినటువంటి నీ శరీరానికి నిరీక్షణ ఉందా? మట్టిలో నుండి వచ్చినటువంటి నీ శరీరానికి అనగా నీకు మట్టి మహిమగా మారాలనే నిరీక్షణ నీకుందా? నీ మట్టిని ఆయన మహిమగా మారుస్తానంటున్నాడు. తెలుసా, మట్టి దేహాన్ని మహిమ దేహంగా మారుస్తానంటున్నాడు. నీ శరీరం కాలిపోయి బూడిదైపోయినా కానీ నీ శరీరం తాలూకా కణాలన్నీ భూమిలోనే కలిసిపోతాయి. అర్థమవుతుందా? నిన్ను భూమిలో పాతి పెట్టేసిన నువ్వు క్రీస్తు కోసం బ్రతికితే, యథార్థంగా బ్రతికితే, భూమిలో పాతి పెట్టిన మొత్తం నీ శరీరం అంతా కూడా కుళ్ళిపోయి శుభ్రంగా భూస్థాపన అయిపోయిన, భూమి తినేసిన నీ కణాలన్నీ ఆ భూమిలో ఉండిపోతాయి. నిన్ను పాతి పెట్టి అంటే ఉదాహరణ చెబుతున్నాను, ఏమనుకోబాకండి, అర్థం చేసుకుంటారని. మనకి ఇవన్నీ లోతైన విషయాలు అర్థం కావాలి. ఒక మనిషిని పాతి పెట్టినప్పుడు ఆ పాతి పెట్టిన మీద 1000 మందిని పాతి పెట్టినా కానీ దేని కణాలు దానికే ఉండిపోతాయి. భూమి భద్రం చేసింది, ఏ రూపం దానికే ఉండిపోయింది, భూమి భద్రం చేసింది. యేసు రెండో రాకడలో వచ్చినప్పుడు నువ్వు క్రీస్తు కోసం బ్రతికితే, యథార్థంగా బ్రతికితే, ఏ మట్టితోనైతే భూమిలోకి వెళ్ళిపోయావో ఆ మట్టిలో నుండి దేహం మార్చుకునేది. అర్థమవుతుందా? దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదు. ఎదురు కానీ అసాధ్యం కానీ లేనటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. నమ్మి పూర్తిగా ఆయన కోసం బ్రతికితే అసలు నీ మట్టిని మహిమదేహంగా మార్చి తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతాడు, పరలోకానికి వెళ్ళిపోతాం మనం. ఇక ఆ దేహానికి ఇక ఆది లేదు, అంతము లేదు. అది ఇవ్వటానికే యేసుప్రభువు వారు వచ్చాడు. కానీ ప్రపంచం నమ్ముతుంది ఆయన మాటలు? నమ్మటం లేదు. సింపుల్గా తీసేస్తుంది ప్రపంచం. ఎందుకంటే అర్థం కావట్లా. భవిష్యత్తు జ్ఞానం మనిషికి లేదు. రాబో కాలం గురించి ఆలోచిస్తల్లా. ఈ 60-70 సంవత్సరాలు ఈ మట్టిని ఎలా పోషించుకోవాలని బాధపడుతున్నాడు. కానీ మనిషి ఈ మట్టినే దేవుడు మహిమగా మారుస్తున్నాడు. ఈ శరీరానికి మరొక రూపం ఇస్తున్నాడా? ఇస్తున్నాడండి. ఒక విత్తనానికి మరొక రూపం ఉంది, ఒక గొంగళ పూరికి మరొక రూపం ఉంది. ఒక మర్రి విత్తనానికి 1/2 ఎకరము 3 ఎకరాలు ఆపేటటువంటి శక్తి ఉంది ఒక మర్రి విత్తనంలో, చిన్న కంటికి కనిపించిన విత్తనంలో. అలాంటిది సాక్షాత్ దైవ స్వరూపం నీలో పెట్టాడు. అయితే నీ మట్టి అయినటువంటి నీవు మహిమదేహంగా మారాలంటే పరలోకం కోసం మాత్రమే 100% నిరీక్షణ గలవాడిగా ఉండాలి. ఈ శరీరంలో ఉన్నంతసేపు బాధలు, ఈ శరీరంతో ఉన్నంతసేపు కష్టాలే, ఈ శరీరంతో ఉన్నంతసేపు రోగాలే. వీటన్నిటిని అధిగమించుకుంటూ ఏదున్నా ఏది లేకపోయినా, ఏ బాధ ఉన్నా ఏ బాధ లేకపోయినా అంతవరకు నువ్వు నేను చనిపోయినాక నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి, ఈ దేహం మహిమదేహంగా మారాలంటే క్రీస్తు నాలో ఉండిపోవాలి, క్రీస్తు రూపం నాలో రావాలి, నా లక్షణాలన్నీ క్రీస్తు వలె ఉండాలని చెప్పి కానీ నువ్వు క్రీస్తు వలె బ్రతికేవంటే మాత్రం నీ శరీరాన్ని మహిమదేహంగా మార్చేస్తాడు. మట్టైన నీ శరీరం బంగారం కంటే విలువైపోయింది నీ శరీరం. ఇంక ఈ బాధలు ఉండవు అక్కడ, ఈ కష్టాలు ఉండవు, ఈ వేదనలు ఉండవు అక్కడ. కోట్ల సంవత్సరాలు యుగాలు తండ్రి సన్నిధిలో ఆయన మొహకాంతిలో యుగాలు బ్రతికిపోతాం మనం. ఆ జీవితం కావాలంటే ఈ మట్టిని ఏం చేసుకోవాలి తెలుసా? ఈ మట్టిని, ఈ నల్ల మట్టిని, ఈ తెల్ల మట్టిని, ఈ ఎర్ర మట్టిని, ఈ సామంసాయ మట్టిని, ఈ మట్టిని అంటే ఏం చేయాలంటే పూర్తిగా సజీవ యాగముగా దేవుడికి సమర్పించాలి. రోమపత్రిక 12 చూడండి ఒకసారి. రోమపత్రిక 12
మొదటి వచనం, రెండో వచనం చూడండి, సమర్పించుకోమంటున్నాడు. సమర్పించుకుంటేనే భూమిలో నుండి నేను మిమ్మల్ని లేపుతాను, మహిమ దేహాలుగా లేపుతాను, అంతం లేని శరీరాలుగా నేను లేపుతాను. నాకు మాత్రమే అది సాధ్యము, ఈ ప్రపంచంలో ఎవరికి అది సాధ్యం కాదని చెప్తున్నాడు. అంతటి అభయం ఇచ్చాడు సృష్టికర్త. నమ్మాలి, సంతోషంగా ప్రతిదినం ఆయన కోసం బ్రతకాలి, నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఇస్తాను అన్నాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరము ఆయనకు సమర్పించుకున్నది దేవుని వాత్సల్యమును బట్టి. చూసారా, పౌలు గారు అంటున్నాడు, దేవుని వాత్సల్యమును బట్టి, దేవుడి ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. శరీరం ఉన్నంతకాలం మీ శరీరాలని దేవుడి పని మీద వాడేసేయండి, దేవుడి చిత్తానికి లోపరిచేయండి శరీరాన్ని. మీ బ్రతుకుని దేవుడికి సమర్పించేయండి. ఈ కొద్ది కాలం, ఇంకా గంటే అరగంటే ఉంది ఇక్కడ. ఈ మట్టి ఎంతకాలం బతకదు. మనం చూస్తుండగా ఎన్నో మంది మట్టిలు పోయారు, పోలా మట్టిలు మౌనంగా వెళ్ళారు కదా. వెళ్ళేటప్పుడు కేకలు వేసుకుంటూ వెళ్ళారా? మౌనంగా వెళ్ళిపోయారు. మనం కూడా ఏదో ఒక రోజు మౌనంగా వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? మట్టిలోకి. అందుకని ఆ వెళ్ళేలోపు నువ్వు మహిమదేహంగా మారాలంటే నీ జీవితాన్ని, నీ శరీరాన్ని ఖచ్చితంగా నువ్వు దేవుడికి సమర్పించేయాలి. వేషధారణ కానిగా ఉండకూడదు. జీవితాన్ని దేవుడికి సమర్పించాలి. అలా సమర్పించాడు యేసుప్రభు సమర్పించి నిరూపించి చూపించాడు. 33.5 సంవత్సరాల ఆయుష్కాలం ఆయనకి ఇస్తే 33.5 సంవత్సరంలో యథార్థంగా నమ్మకంగా బ్రతికాడు, చనిపోయాడు, తిరిగి లేపబడ్డాడు. నేను ఎలాగైతే తిరిగి లేపబడ్డానో నా యందు విశ్వాసం నుంచి వారు కూడా చనిపోయినా కానీ తిరిగి లేపబడతారు. అంటే మట్టిని మహిమదేహంగా మారుస్తానన్నాడు. ఇది నమ్మాలి, మనం అందరం నమ్మాలి. ఇంకా కొన్ని వచ్చిన వాళ్ళు ప్రసంగి కీర్తన గ్రంథం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 103:14 వచ్చిన 103 అధ్యాయం 14 వచ్చిన. అమ్మా, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనిచున్నాడు. మనకుందా జ్ఞాపకము? మనం ఎవరమంట? మంటివారం. ఏమండి, మంటివారం మనం. దేవుడు తలుచుకుంటే ఎంతసేపు? ఒక్క నిమిషమే శిథిలమైపోయింది. మట్టికి మార్చేస్తాడు. అయితే మట్టికి మార్చేలోపు నీ జీవితము, ఈ దేవుడిచ్చినటువంటి శరీరము దేవుడి కోసం సమర్పణగా ఉందా? దేవుడి కోసము ఇష్టంగా ఉందా? దేవుడికి లోపరుచుకున్నావా దేహాన్ని? ఈ మట్టిని దేవుడికి లోపరుచుకున్నావా? ఈ మట్టిలో యథార్థత ఉందా? ఈ మట్టిలో దేవుడి చిత్తం ఉందా? ఈ మట్టిలో దేవుడి ఉద్దేశాలు జరుగుతున్నాయా? ఈ మట్టిలో నమ్మకత్వం ఉందా? ఈ మట్టిలో యేసుక్రీస్తున్నాడా? చూసి ఇవన్నీ అడుగుతున్నాడు. క్వాలిఫికేషను. పరలోకం అంటే అలా ఈజీగా రాదు, నమ్మితే రాదు, సమర్పించుకుంటే వచ్చింది. యేసుప్రభు వలె సమర్పించుకుంటే వచ్చింది. ఎందుకంటే చెప్పాడు, 1 కోట్ల మంది నన్ను వెంబడిస్తారు, ప్రవేశించేవారు కొద్ది మంది. ఇక దీన్ని బట్టి ఆలోచిస్తే ఏడవాలి, రోజు ఏడవాలి, ఏడ్చి దేవుడి కోసం జీవితాన్ని సమర్పించుకోవాలి. మనం మట్టివారమని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మనం కూడా జ్ఞాపకం చేసుకొని ఈ మట్టిని మహిమదేహంగా మార్చుకోవాలంటే ఒకసారి సృష్టిని చూడు. సృష్టి నిరీక్షణ కలదై ఉంది. దేవుడు కుమారులు పొందబోవు ఆ స్వాతంత్ర్యం పొందటానికి సృష్టి మిగిలి ఆశతో తేరు చూచుచూ ఉంది. అది మరి నీకుందా? ఈ మట్టిని మహిమదేహంగా మార్చుకోవాలనేటువంటి బాధ నీకుందా? సంతోషం నీకుందా? వేదన నీకుందా? ఆనందం నీకుందా? మరి చేసుకోవాలంటే ఏం చేయాలి? దేహాన్ని, మట్టిని దేవుడికి సజీవ యాగంగా దేవుడికి ఏం చేయాలి? సమర్పించాలి. అయ్యా, ఇదిగో ఈ దేహము నీకు అప్పగిస్తున్నా, నీకు ఇష్టం వచ్చినట్టుగా నా దేహాన్ని వాడుకో, నువ్వేం చెప్పు నేను చేస్తా అని దేవుడి దగ్గర తలదించి చేయు పని. ఆయన అప్పగించిన ప్రతి పనిని వెనకడుగేయకుండా, మొరాయించకుండా చేస్తే నీ దేహము మహిమదేహంగా మారిద్ది. ఆ మహిమదేహంగా మారి పరలోకానికి తీసుకుంటాడు నేను. ప్రసంగి 3:20 వచ్చిన చూడండి. ప్రసంగి సమస్తమును ఒక్క స్థలమునకే పోవును, సమస్తమును మట్టిలో నుండి పుట్టెను,
సమస్తము మట్టికే తిరిగిపోవును. చూసారా, సమస్తం మట్టికే తిరిగిపోవును. మనం కూడా మట్టికే తిరిగిపోతాం. తిరిగిపోయే లోపు దేవుడి చిత్తం నీలో 100% జరగాలి. పవిత్రమైనదిగా నీ జీవితం ఉండాలి, యథార్థమైనదిగా నీ జీవితం ఉండాలి. అలా ఉండి మట్టిలోకి వెళ్ళిపోవాలి. లేపుతాడు. సంతోషం, ఆనందం మనకి. నిత్య జీవం అంటే సామాన్యం కాదు, ఆనందమైన జీవితాన్ని మనకిస్తాడు. ప్రసంగి 12:7 కూడా చూద్దాం. ప్రసంగి గ్రంథం 12:7 అదే గ్రంథంలో, మన్నైనది వెనకట వలె మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును. చూసారా ఉన్నాడు, మన్ననేది వెనకట వలె ఏమైతే భూమికి చేరింది, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోయింది అని ఈ మాటని చాలామంది అపార్థం చేసుకొని, ఇక పాతాళం లేదు, నరకం లేదు, ఏమి లేదు, మన్ను అనేది వెనకటి వల్ల మన్ను అయిపోతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుడి యొద్దకు వెళ్ళిపోతుంది. ఇంకెక్కడిది? ఈ మాటను అపార్థం చేసుకున్నారు. ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిద్ది. ఎప్పుడు వెళ్ళిద్ది? యేసు రెండో రాకల్లో వెళ్ళిద్ది. ఇప్పుడు చనిపోయిన వెంటనే వెళ్ళదు. చనిపోయిన వెంటనే నువ్వు దేవుడి కోసం బ్రతికితే పరదేశికి వెళ్ళిపోతావు. నువ్వు దేవుడి కోసం బ్రతకపోతే ఒక్క క్షణంలో నరకానికి వెళ్ళిపోతావు. యేసు రెండో రాకల్లో వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, దేవుడు నమ్మిన వారికి, దేవుడు నమ్మిన వారికి మహిమ దేహాలు వస్తాయి. అయితే దేవుడిని నమ్మిన వారు ఆ దేహాలు ధరించుకొని పరలోకాన్ని నిత్య జీవనం అనుభవించడానికి వెళ్ళిపోతారు. అయితే దేవుడిని నమ్మకుండా పాపంలో ఉండి తన జీవితాన్ని గడుపుకొని చనిపోతే వారు కూడా దేహాన్ని ధరించుకొని వస్తారు, కానీ ఆ దేహము నిత్య నరకాన్ని అనుభవించడానికి వెళ్ళిపోద్ది. నిత్యము నిందలు పాలవటానికి ఆ దేహం వెళ్ళిపోద్ది. ఇక దానికి అంతం లేదు. ఇక నిత్యము వేదన, నిత్యము బాధ, భయంకరమైన వేదన స్థలానికి వెళ్ళిపోబోతుంది ఆత్మ మహిమ దేహాన్ని ధరించుకొని. అందుకని ఏమన్నాడు, మన్ను అనేది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. చూసారా, ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు ఖచ్చితంగా భూమి మీద ఈ శరీరాన్ని దేవుడికి సమర్పించుకోవాలి. యేసు ప్రభు సమర్పించుకున్నాడు, పౌలు గారు సమర్పించుకున్నాడు, మరి అన్న అనేటటువంటి ఒక స్త్రీ సమర్పించుకుంది. ఎందుకంటే మంచి అవకాశం, మంచి ఆపర్చునిటీ ఎవరెవరో మనకిది ఒక్క దేవుడిస్తాడు, దేవుడిచ్చాడు. ఏమండి, మనం చూస్తున్నటువంటి ఈ వెలుగులు కానీ, ఈ గాలి కానీ, ఇవన్నీ కానీ కొద్ది దినాల్లో మనం చూస్తామా? చూడం. ఇవన్నీ కూడా కనుమరుగు అయిపోతాయి. మనమే కనుమరుగు అయిపోతాం. ఈ భూమిలో ఉండవు, మనమే వెళ్ళిపోతాం, భూమికి వెళ్ళిపోతాం. వెళ్ళేలోపు నువ్వు మట్టికి చేరుస్తానని చెప్తున్నాడు. చేరేలోపు కానీ దేవుడి చిత్తం కానీ నీళ్ళు కానీ ఉండకపోతే మాత్రం అదే మహిమదేహంగా మారినటువంటి శరీరము నరకం అనుభవించడానికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. నువ్వేం కావాలి చెప్పు? మట్టిని మహిమగా మార్చుకొని నిత్య జీవానికి వెళ్తావా? మట్టిని నాశనం చేసుకొని శరీరాన్ని లోకం కోసం సమర్పించుకొని నిత్య నరకానికి వెళ్తానికి అదే మహిమదేహానికి మరి సిద్ధపడతావా? మన్ను అనేది వెనకటి వల్ల మన్ను అనేది మాత్రం కన్ఫామ్ అంటున్నాడు. మొదటి యోహాను పత్రిక చూడండి. మొదటి యోహాను పత్రిక ఈ మన్నుని ఎందుకు ఇలాగా మార్చింది, ఎవరు మార్చారు, ఎందుకు ఈ మన్నులో ఏం పెట్టిందో ఒకసారి చూద్దాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు మనం చూడగలిగితే చూడండి. ఈ మన్ను అయినది వెనకటి వల్ల మన్ను అయిపోద్దని చెప్పాడు కదా. మన్ను అయిపోయిద్దని సంగతి దేవుడు మనిషికి తెలుసు. మనిషి భూమిని విడిచిపెడతాడు అన్న సంగతి కూడా తెలుసు. కానీ ఈ మన్నునే ఆశను చూపించేసింది. వెరీ వెరీ డేంజరస్ సాతాను. మన్నునే ఆశను చూపించేసి అసలు ఇదే మన్నుని దేవుడి కోసం బ్రతకనీయకుండా మన్నే ఆశను చూపించింది. దేవుడి వాక్యాన్ని ఆశ చూపించలేదు, జీవింపజేసే వాక్యాన్ని ఆశ చూపించలేదు. మన్నే ఆశను చూపిస్తుంది. చూడండి ఒకసారి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశయు గతించిపోచున్నది, కానీ దేవుడి చిత్తము జరిగించేవాడు నిరంతరమును నిలుచును. ఈ మాట అందరూ బేస్ చేసుకోవాలి. దేవుడి చిత్తం నెరవేరిస్తే నీ దేహము మట్టికి పోయినా లేపుతాను అంటున్నాడు.
చనిపోయినా కానీ నిన్ను తిరిగి లేపుతాను అంటున్నాడు. అయితే నేత్రాశ, శరీరాశ, జీవపడము ఈ మూడు నీలో ఉండి చనిపోయేతో మాత్రం నువ్వు మాత్రం అదే దేహాన్ని ధరించుకొని నిత్య నాశనానికి వెళ్ళవలసి ఉంటుంది. ఇదే ఆశ ప్రపంచానికి చూపిస్తుంది. ఈ మట్టిలో ఉన్నటువంటి ఆశలన్నీ చూపిస్తుంది. ధనాశ చూసారా, ధనాశ, లేదంటే ఇంకొకటి బంగారం ఆశ, ఇంకొకటి ఇన్ని ఆశలు పెట్టిందంటే మనిషి ముందు. ఒకసారి యేసుప్రభు మన సృష్టికర్త ముందు పెట్టిందండి. మత్తయి సువార్త 4:8 చూడండి ఒకసారి. మత్తయి సువార్త 4:8-9 వచనాలు చూస్తే ఎన్ని పెట్టిందో చూడండి ఆయన ముందు. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లా వీటన్నిటిని నీకు ఇచ్చిదనని వేటినిచ్చిదంట లోకరాజ్యముల అన్నీ వాటి మహిమను అంటే మట్టిని నీకు ఇస్తా అంటుంది. ఈ మనుషులందరూ ఈ లోకము అధికారాన్ని నాకు పట్టం కట్టారు, నాకు ఇచ్చారు, నువ్వు నాకు మొక్కుతావా? ఎవరినంటుంది ఈ మాట? యేసుప్రభుని అంటుంది. మీరు మొదటి వచ్చిన నుంచి 10వ వచ్చిన వరకు చదవండి. యేసుప్రభుని ఎట్లా నొక్కి ఒక్కాడిస్తుంది అది. నువ్వు నాకు మొక్కుతావా? మొక్కితే ఈ లోకంలో ఉన్న వాటన్నిటినీ నీకు ఇస్తా, నా పాదాలకు మొక్కు అంటుంది అది. సృష్టికర్తని అంటుందంటే మట్టిని, ఆయన కూడా మట్టి దేహంలోనే ఉన్నాడు, కానీ పవిత్రుడిగా ఉన్నాడు, కానీ నిర్దోషిగా ఉన్నాడు, లోక మాలిన్యాన్ని అంటించుకోకుండా పవిత్రంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు. అందుకే ఆయన చనిపోయిన తర్వాత దేహం మహిమదేహంగా మారి ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. సాతాన్ని దాని తంత్రాలని ఆయన తొక్కేసాడు. సాతానా, నువ్వు నా వెనకకు వెళ్ళు, నీ తండ్రి అయిన నీ దేవుడికి మాత్రమే మొక్కవలనని నీకు తెలియదా? ఇదేంటి మట్టికి మొక్కమంటున్నావు? నువ్వు లోకంలో ఉన్న ఆశలకు మొక్కమంటున్నావేంటి? నేను మొక్కను, నీ దేవుడికి మాత్రం మొక్కవలనని చెప్పి అన్నప్పుడు ఈయనంత గటుడు లేడు, ఈయనంత మొండివాడు లేడు అని ఇసుక్కొని ఇక ఆయన వదిలేసి వెళ్ళిపోయింది. మనం కూడా అలా ఉండాలి. ఎందుకంటే మట్టి స్నేహానికి మట్టిని ఆశ చూపిస్తుంది. అర్థమైందా? మట్టిలో నుంచి ఏమొచ్చింది? అదేనా? డబ్బు వచ్చేసింది. మట్టిలో నుండి ఏమొచ్చింది? బంగారం వచ్చేసింది. మట్టిలో నుంచి ఏమొచ్చింది? మనం కంటికి కనిపించేవన్నీ కూడా మట్టిలో నుండి వచ్చేసింది. ఒక స్త్రీ ఆశ కావచ్చు, ఒక ధనాశ కావచ్చు, ఒక బంగారం ఆశ కావచ్చు, లేదంటే ఈ లోకంలో ఉన్న ఆస్తులు కావచ్చు, ఇవన్నీ కూడా మట్టిలో నుండి వచ్చినవి. ఈ మట్టికి దానికి అవకాశం లేదు, దేన్ని ఆశ చూపించడానికి లేదు, దానికి స్కోప్ లేదు. మట్టికి ఆశ చూపించి ఇలా నరకానికి పంపించాలని చెప్పి మట్టినే ఆశ చూపించి కొట్టేస్తుంది. ఈనాడు ప్రపంచం అంతా మట్టి మీద ఆశపడి ఉంటున్నారు. వాక్యం మీద ఆశ లేదు, బ్రతికించే వాక్యం మీద ఆశ లేదు. ఈ మట్టిలో వాటన్నిటి మీద ఆశ పెట్టుకుంటున్నారు, దేవుడికి దూరం అయిపోతున్నారు. సజీవ యాగము తన శరీరాలను దేవుడికి సమర్పించుకోకుండా దేవుడికి దూరం అయిపోతున్నారు. రేపు చనిపోయిన తర్వాత ఈ మట్టిని మోసం చేసింది అది, నిన్ను మోసం చేసింది అది. మట్టికైతే వెళ్తావు కానీ పరలోకానికి మాత్రం వెళ్ళకుండా చేసింది. ఏమిచ్చి చేసింది? మట్టి, నీ శరీరం. ఈ మట్టికి అవసరమైనవన్నీ శరీరం లోకంలో ఉన్నటువంటి ఆశ చూపించేసింది. ఇదిగో దేవుడి దగ్గరికి రానీదు, దేవుడి మాటలకు ఎన్నీదు, దేవుడి దగ్గరికి రానీదు. రేపు నరకానికి ఈడ్చుకొని తీసుకొని వెళ్ళబోతుంది అది. చూసారా మట్టిని ఎలాగ మారుస్తుంది అది? మట్టిని ఆశ చూపించి నిత్య నాశనానికి పంపించడానికి ప్రణాళికలు కట్టుకుని అది ఉంటే మనిషికి అర్థం కాకుండా ఈ మట్టే గొప్పది అనుకుంటున్నాడు, ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నాడు, ఈ లోకంలో ఉన్నవన్నీ శాశ్వతం అనుకొని మరి కలల ప్రపంచంలో ఊరేగుతున్నాడు. కలలు కంటున్నాడు మనిషి. నేను నా ఆస్తి, నా సంపద, నా బంగారం, నా బిల్డింగులు, చూసారా కలలు, నా యొక్క కుటుంబము, ఆశల వలయంలో ఉండిపోతున్నాడు. దేవుడు అంటున్నాడు, ఆయన మట్టిరా బాబు అంటున్నాడు. ఏమంటున్నాడు? మట్టిరా నువ్వు, మొత్తం మట్టే, జాగ్రత్త. మట్టిని మహిమదేహంగా మార్చుకోవాలనే బుద్ధి నీకు లేదా? మట్టిని మహిమదేహంగా మార్చుకోవాలని, మట్టిని నిత్య జీవాన్ని తీసుకుని వెళ్ళాలనే బుద్ధి లేదా నీకు? ఇదిగో చెప్పబడుతుంది బుద్ధి అనగా వాక్యం. జ్ఞానం లేదా నీకు? తెలివి లేదా నీకు? ఇదిగో చెప్పబడుతుంది.
మట్టిని నువ్వు మట్టివైతే మట్టిని మట్టితో మోసం చేస్తున్నటువంటి దెయ్యం తంత్రం నువ్వు గుర్తెరిగి జాగ్రత్త పడాలి. ఇక చూడండి, ఇక్కడ లోకసువార్త 12వ అధ్యాయము ఒక అతను ఏం చేస్తున్నాడు చూడండి, త్వరగా ముగించుకున్నాం. ఇంకా 12వ అధ్యాయము 16 నుంచి. మరియు ఆయన వారితో ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుడి భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చు కొనుటకు నాకు స్థలము సాలదు గనక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, చూసారు, తనలో తాను ఆలోచించుకొని ఇలాగ చేతును అనుకుంటున్నాడు. నా కొట్లు ఇప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని, ఏమండి ఇదంతా దేని గురించి ఆలోచిస్తున్నాడు? దేని గురించి ఆలోచిస్తున్నాడు? ఒక ధనవంతుడికి పంట బాగా విరజిమ్మింది, పండిన తర్వాత ఏమంటున్నాడంటే అంతకుముందు ఉన్నట్టు కొట్లన్నీ విప్పేసి కొత్త కొట్లు కట్టుకొని ఇదంతా కూడా కొట్లో పోసుకున్నాడు. బాగా పోసుకొని అంటున్నాడు, నా ప్రాణంతో ప్రాణమా. దేంతో చెప్పుకుంటున్నాడు? మట్టితో చెప్పుకుంటున్నాడు. నా ప్రాణంతో ప్రాణమా, అనేక సంవత్సరములకు ఆత్మ పరిస్థితి ఏంటిరా నాయన అడుగుతున్నాడు. ఆత్మ పరిస్థితి ఏంటి? ఆత్మీయ జీవింపజేస్తున్నది, శరీరం కేవలము నిష్ప్రయోజనమయ్యే దాని గురించి నా ప్రాణమా అని కొట్లు కట్టి పోసుకుంటున్నావా? దిక్కుమాలినోడు అంటున్నాడు దేవుడు. ఎక్కడ చూడండి ఒకసారి. నువ్వు దిక్కుమాలినోడు అంటున్నాడండి, నేను అంటలేదు ఆ మాట, దేవుడే అంటున్నాడు. చూడండి ఒకసారి ఏమంటున్నాడు? అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము. ఆత్మను వదిలేసాడు గాలికి. ఆత్మ నాశనానికి పోయినా పర్వాలేదు. ఈ క్యారెక్టర్ గలవారు ప్రపంచంలో 99% ఉన్నారు. ఇప్పుడు కూడా క్రైస్తవుల్లో కూడా ఉన్నారు ఇదే క్యారెక్టర్. ఆత్మ సంగతి వదిలేశారు. ఆత్మ ఏమైపోతే ఎవడు చూస్తున్నాడు? వదిలేసేసారు. ఇదే బాణీలో ఉండాలి. ప్రపంచం ఎక్కువ శాతం ఇదే బాణీలో ఉండాలండి. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొని. అయితే దేవుడు అంటున్నాడు చూడండి, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి మట్టి పోగు చేసుకున్నావు కదరా. అట్ట భాష అలాగే ఉండాలి. మరి అర్థం కావాలండి. మట్టిని పోగు చేసుకున్నావు కదరా అబ్బాయి, నువ్వు మట్టిని పోగు చేసుకున్నావు. మట్టి కోసం అహోరాత్రులు రాత్రి అనక పోగులనక ఆత్మను పక్కన పెట్టేసావు, వాక్యాన్ని పక్కన పెట్టేసావు. మట్టి తిరిగి మట్టి వేసుకొని ఈ మట్టిని పోషించుకోవటానికి నా ప్రాణం అంటున్నాడు. మట్టిని నా ప్రాణంతో ప్రాణమా, తిను, తాగు, సంతోషించు, తరములకు తరగినటువంటి సంపద నీ కోసం సమకూర్చిపెట్టాను. మరి అప్పటి వరకు నడిపిస్తున్న ఆత్మ పరిస్థితి ఏంటి? ఆత్మను గురించి ఆలోచించకుండా చేసేదే దయ్యం. నిత్య జీవాన్ని గురించి ఆలోచించకుండా చేసేదే దయ్యం. ఆలోచించకుండా చేసి మట్టి గురించి ఆలోచించు, 60-70 సంవత్సరాల గురించి ఆలోచించు, తర్వాత చావు, నిత్య నరకాన్ని పో. ఇది దెయ్యపు నినాదం. దేవుడి నినాదం ఏంటి తెలుసా? దేవుడు మాట ఏంటి తెలుసా? అన్న వస్త్రములు గలవారై. వండర్ఫుల్ మాట అండి. ఇది చాలా మందికి మింగుడు పడదు. కేవలం ఈ భూమి మీద ఉన్నంతకాలం అన్న వస్త్రములు గలవారవై మీ జీవితాన్ని ముగించుకొని మహిమను పొందుకోండి అని ఆయన అంటున్నాడు. దైవం ఏం చెప్తుంది? కుదరదు, అది పోతే పోయింది, మనం ఎవడ చూసాము. దీని బాగా తరతరాలు తరగనంత సంపాదించుకోబెట్టు, మట్టిని సంపాదించుకొని పెట్టని చెప్పి అంటున్నప్పుడు అట్టి మూర్ఖుడిని ఏమంటున్నాడు దేవుడు? చూడండి ఒకసారి, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పాను. చూసారా, నువ్వు సిద్ధపడిన మట్టి ఏమైతే నువ్వు సిద్ధపరిచావు కదా. రాత్రి అనక పొగలనక మట్టి కోసం సిద్ధపరిచావు. ఏమైద్దిరా మట్టి? నీతో పాటు ఏమైంది? అది కూడా ఇందాక చెప్పాను కదా, పక్షులన్నీ 84 జీవరాశులలో పక్షులన్నీ చెట్లన్నీ ఏమైపోతాయి? మట్టిలో కలిసిపోతాయి. నువ్వు కూడా ఏమైపోతావు? మట్టిలో కలిసిపోతావు. అంటే రాత్రి అనక పొగులనక కష్టపడి ఏం సంపాదించుకున్నావు? మట్టిని సంపాదించుకున్నావు. మరి వాక్యం పరిస్థితి ఏంటి? మట్టిలో నుండి నేను లేపిన వాక్యం పరిస్థితి ఏంటి? వదిలేసావు గాలికి. అంతకే నీకు పడబోతున్న శిక్ష. వదిలిపెట్టడండి ఏ ఒక్కరిని కూడా దేవుడు. నిజమండి, సృష్టికర్త ఆయన,
భూమిని నీ కోసం రోజు తిప్పుతున్నాడు, గాలిని నీ కోసం రోజు వీచింపజేస్తున్నాడు, నీ ముక్కుల దగ్గరికి గాలి తీసుకుని వస్తున్నాడు. 4 మెతుకులు తింటున్నావంటే ఆయన దయాదాక్షిణ్యం మీద బ్రతుకుతూ ఆయన్ని ఎందుకు పట్టించుకోవు నువ్వు? ఆయన ఎందుకు లెక్క చేయవు నువ్వు? ఆయన ఆజ్ఞలు ఎందుకు గైకొనవు నువ్వు? అంత నిర్లక్ష్యమా? చూసారా, అంత భయం లేని స్థితి. అందుకే నేను యాపాల అగ్నిలో వింటంటేనే ఇంత కోపం వస్తుంటే దేవుడికి ఎంత కోపం వచ్చింది? గిర్రం తిప్పుతున్నాడు. గంటకు 1,11,600 కిలోమీటర్ల స్పీడ్తో ఈ భూమిని నీ కోసం తిప్పుతున్నాడు. నాన్ స్టాప్గా తిరుగుతుంది భూమి. సూర్యుడు 1500 కోట్ల సంవత్సరాల నుంచి మండుతూనే ఉన్నాడు, నీ కోసం మండిస్తున్నాడు. ఆరదది. గాలి 1500 కోట్ల సంవత్సరం నుంచి వీస్తూనే ఉంది, గాలి వర్షం పడుతూనే ఉంది. కాలాల నీ కోసం తెప్పిస్తున్నాడు, ఋతువులు నీ కోసం తెప్పిస్తున్నాడు. వీటన్నిటిని తెప్పించి నీ పాదాల కింద వాటన్నిటిని పెట్టి నా కోసం బ్రతకంటారని చెప్తే ఏం చేస్తున్నాడు మనిషి? మట్టి కోసమే బ్రతుకుతున్నాడు, ఆత్మని పక్కన పెట్టేసాడు. అందుకే మనిషికి మరి నిత్య శిక్ష పడిపోతుంది. ఇక చూద్దాం కొన్ని వచ్చిన వాళ్ళు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం చూడండి త్వరగా. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 7-8 వచ్చిన వాళ్ళు. చూడండి, జాగ్రత్తగా వినండి. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. చూడమ్మా ఏమన్నాడు? ఇది క్రైస్తవుడి యొక్క ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి మనిషి యొక్క స్థితిని చెప్పేసేస్తున్నాడు. స్థితికి మించావంటే మాత్రం నన్ను మించిపోవాడు నావాడు కాదు, ఎగిరిపోతాడు. చూసారా, స్థితిని అర్థం చేసుకోవాలి. దేవుడు చెప్తున్న మాటలను జాగ్రత్తగా అర్థం చేసుకొని ఈ భూమి మీద మసులుకోవాలి. ఇది ఒక మట్టి దేహాన్ని మహిమగా మారాలంటే నీ ఆలోచన ఎలా ఉండాలంటే, మనం ఈ భూమి మీదకి ఏమి తీసుకొని రాలేదు, దీనిలో నుండి ఏమి తీసుకొని పోలేము. కాగా అదిగో చూసారేమన్నాడు? ఏమ్మా, నిన్ను రక్షించిన యేసుప్రభుకి భూమి మీద ఏమని చెప్పండి? నిన్ను కాపాడటానికి వచ్చిన యేసుప్రభుకి భూమి మీద ఏమైనా ఉందా? లేదు. పౌలు గారికి ఏమైనా ఉందా? మరియమ్మ గారికి ఏమైనా ఉందా? లేదు. ఎందుకు తెలుసా? వాళ్ళు భవిష్యత్తు జ్ఞానులు. వాళ్ళు రాబో జీవితం మీద ఆశ పెట్టుకున్నారు. నిత్య జీవం మీద ఆశ ఉన్న వాళ్ళకి, ఆ బ్రతుకు సాల వాళ్ళకి. ఇదేముంది? నువ్వు దేవుడిని నమ్ముకున్నా చనిపోతావు, దేవుడిని నమ్మకపోయినా చనిపోతావు. మట్టికి మాత్రం కన్ఫామే. కానీ ఆ మట్టిలోకి వెళ్ళిన తర్వాత మహిమదేహంగా మారి నిత్య జీవానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలి? భవిష్యత్తు జ్ఞానం కలిగి ఉండాలి. రాబో జీవితం గురించి నువ్వు ఆలోచించాలి, కానీ ఈ 60-70 సంవత్సరాల జీవితం గురించి నువ్వు ఆలోచించకూడదు. ఈ భూమి మీద ఎలా బ్రతకమన్నాడు? కేవలం మీరు అన్నవస్త్రము గలవారై, చదువయ్యమాట, అన్నవస్త్రము గలవారై వాటితో తృప్తి పొందుదాము. చూసారా, తృప్తి పొందుదాం అన్నాడు. కీర్తన 90 అధ్యాయం చూడండి. కీర్తన 90 అధ్యాయం 3వ వచనం. 90 అధ్యాయం 3వ వచనం. నీవు మనుషులను మంటికి మారుస్తున్నావు, నరులారా తిరిగి రానని నీవు సెలవిచ్చుచున్నావు. చూసారా, మనుషుల్ని ఎలా మారుస్తున్నాడు? మట్టికి మారుస్తున్నాడు దేవుడే. కానీ దేవుడు మట్టికి మార్చేలోపు నువ్వు ఎలా ఉండాలంటే దేవుడికి ఇష్టడిగా ఉండాలి. పౌలు గారిని మట్టికి మార్చేటప్పుడు ఎలా ఉన్నాడు? పౌలు గారిని మట్టికి మార్చేలోపు ఎలా ఉన్నాడు పౌలు గారు? బ్రతుకుటి క్రీస్తే మీకు కూడా అలా ఉండాలి. యేసుప్రభు ఎలా ఉన్నాడు? 33.5 సంవత్సరాలు. తండ్రి, నేను నీ చిత్తము నెరవేర్చి తిని, ఇదిగో నువ్వు చెప్పిందల్లా నెరవేర్చి తిని, నన్ను నేను సంతోషపరుచుకోవటానికి నేను రాలేదు, నిన్ను మహిమపరచడానికి నేను వచ్చానని చెప్పాడు. దేవుడి చిత్తాన్ని నెరవేర్చాడు. శిలువులు ఏమయ్యాడు? నా ఆత్మను అప్పగించుకోమన్నాడు. ఖచ్చితంగా దేవుడు ఆత్మను తీసుకున్నాడు. పౌలు గారే అంతే, పేతురు గారు అంతే, అందరూ అంతే. ఎట్ట బ్రతికారు వాళ్ళు? అప్పగించుకున్నారు, తిరిగి పరలోకానికి వెళ్ళిపోయారు. మనం కూడా అలాగే ఉండాలి ప్రియమైన దేవుడి బిడ్డలారా. తిరిగి వెళ్ళేలోపుగా మనం జాగ్రత్తగా పవిత్రంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఈ మట్టి దేహము మహిమగా మార్చబోతున్నాడు దేవుడు, మార్చబోతున్నాడు. కాబట్టి నువ్వు పవిత్రత కలిగి ఉంటే, యథార్థత కలిగి ఉంటే, ఇదిగో మోషే గారు వెళ్ళబోతున్నాడు, పౌలు గారు వెళ్ళబోతున్నాడు, శిష్యులందరూ వెళ్ళబోతున్నారు. ఎందుకంటే వారి యొక్క మట్టి శరీరాన్ని దేవుడికి సజీవ యాగంగా వాళ్ళు సమర్పించుకొని ఇదిగో తిరిగి రాండని దేవుడు ఆహ్వానం పలికాడు. ఆహ్వానానికి ఎదురు చూస్తున్నారు వాళ్ళు పరదేశంలో ఉండి. మరి మనందరం ఏం చేయాలి? కాలాన్ని వృధా చేసుకోకూడదు. ప్రార్థన చేసుకోవాలి, చదువుకోవాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని గ్రహించాలి, వాక్యాన్ని అభ్యసించాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి. ఈ పనుల మీద జీవితాన్ని గడుపుకుంటే అప్పుడు నీ దేహం మహిమ దేహంగా మారిద్ది.
అప్పుడు ఈ మహిమ దేహాన్ని నిత్య జీవానికి తీసుకొని వెళ్తావు. మొదటి తిమోతి పత్రిక చూడండి, మొదటి అధ్యాయం 15వ వచనం. మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. చూసారా, మట్టిని మహిమదేహంగా మారుస్తానికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు. పాప పంకిలమైనటువంటి శరీరంలో నుండి నిన్ను విడిపించటానికి యేసుక్రీస్తు వారు రక్షకుడుగా వచ్చాడండి. కాబట్టి మన పాపాలన్నీ బాప్తిసం ద్వారా శుద్ధీకరించాడు, మనల్ని పవిత్రపరిచాడు. అదే పవిత్రతతో నీ జీవితాన్ని నువ్వు గడుపుకోవాలి. అప్పుడు నీ దేహం మట్టికి వెళ్ళిన అయినా కానీ నిన్ను మహిమదేహంగా మార్చి నిత్య జీవానికి తీసుకుని వెళ్తాడు. మరొక మాట చూద్దాం. తిమోతి పత్రికలోనే మొదటి తిమోతి పత్రిక 5:24 వచ్చిన చూడండి. మొదటి తిమోతి పత్రిక 5:24 వచ్చిన. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయ తీర్పునకు ముందుగా నడుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళుచున్నవి. చూసారేమన్నాడు? పాపములు నువ్వు భూమి మీద ఉండగా పాపములు మానకపోతే, పాపము భీతి లేకుండా నువ్వు యథార్థంగా బ్రతికితే మంచిదే. కానీ నువ్వు పాపం మానకుండా యథార్థంగా ఉండకుండా దేవుడి కోసం బ్రతకుండా కానీ నువ్వు ఉంటే నీ పాపాలు నిన్ను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతాయి. ఎక్కడికి? నరకానికి. ఇదిగో వీడు ఇక ఈ పాపాలన్నీ చేశాడు, ఇదిగో చిట్ట అని చూపిస్తాను. నీకంటే ముందెళ్ళి కూర్చుంటాడా సాక్ష్యం చెప్తానికి? సామాన్యమైనది కాదు. వాక్యం దగ్గర చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ దేహం మహిమ దేహం మారినాక నీ పాపాల చిట్ట నీకంటే ముందు వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త ముగించుకున్నాక ప్రార్థన చేసుకున్నాం. 12:25 వచ్చిన కూడా చూడండి ఒకసారి. యోహాను సువార్త 12:25 వచ్చిన. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొను, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవనం కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చూసారా, తన ప్రాణమును ప్రేమించుకుంటే ఏమైపోద్దని? ప్రాణం అనగా ఈ దేహం. అర్థమవుతుందా? అర్థం చేసుకోండి. ఈ దేహాన్ని కాపాడుకోవాలని ఈ దేహానికి ఎన్నో ధరింపజేసి ఎన్నో మేసి ఎన్ని చేసినా ఏమైపోద్ది? చివరికి అది పోగొట్టుకుంటావు. నువ్వెన్నన్నా చెయ్యి. అర్థమవుతున్నా? బంగారు బెడ్ మీద నువ్వు కొనుక్కున్నా, 150 అంతస్తుల బిల్డింగ్ మీద నువ్వు కొనుక్కున్నా ఏమైతే ప్రాణం అయిపోయింది? నిన్ను ఖచ్చితంగా పోగొట్టుకుంటావు నువ్వు. అయితే ఏమన్నాడు చూడండి, అది నువ్వు కాపాడుకోవాలంటే, అంటే నీ శరీరాన్ని నువ్వు మహిమదేహంగా మార్చుకోవాలంటే, నీ శరీరము నీకు ఇంకా భద్రంగా ఉండాలి అంటే, నీ శరీరం ఈ మట్టిలో నుండి తిరిగి లెగవాలంటే ఒక యేసుకే సాధ్యము. లేపగలడు ఆయన. అందుకు నీ ప్రాణాన్ని నువ్వేం చేయాలంటే, నీ శరీరాన్ని ఏం చేయాలంటే చెప్తూ, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించుకోవాలి. అంటే నీ శరీరాన్ని నువ్వేం చేయాలి? నీ శరీరాన్ని నువ్వేం చేయాలి? ద్వేషించుకోవాలి. ఎలా ఎలా ద్వేషించుకుంటాం శరీరం? చెప్పాలి, నాకు సమాధానం చెప్పాలి. ముగించుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం, సమయం అయింది. నీ శరీరాన్ని నువ్వు ద్వేషించుకోవాలి. అక్క, చిన్న అక్క చెప్పు, ఎలా దీనికి అర్థం? చారమ్మక్క తెలిసిన వాళ్ళు చెప్పండి. అక్క బాగా చెప్పారు. చూసారా, శరీరానికి లక్షల్లో ఉన్నాయంట, వేలల్లో ఉన్నాయంట. వాటన్నిటిని ఏం చేసుకోవాలి? చంపుకోవాలి. పౌలు గారు అదేగా చేసింది. ఏమంటాడు పౌలు గారు? నేను దినదినము చనిపోతున్నాను. ఇదేంటి? చచ్చిపోయాడు, ఒకరోజే కదా చచ్చిపోయేది. మరి ఆయన ఏంటి దినదినం చచ్చిపోతున్నాడంటే, ఆయన శరీరము రెచ్చగొడుతుంది. బాగా ఆయన్ని శరీరము రెచ్చగొడుతుంది. నానా విధమైన భ్రష్టత్వం చేయటానికి, నానా విధమైన దుష్టకార్యాలు చేయటానికి అతని శరీరం రెచ్చగొడుతుంటే వాక్యంతో నరుక్కుంటున్నాడు, వాక్యంతో చంపేసుకుంటున్నాడు. చూసారా, అలా చంపేసుకోమని చెప్తున్నాడు. అదే అంటున్నాడు ఇక్కడ. చదువు అన్నమాట. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించు వాడు నిత్య జీవమును కొరకు, అదిగా అమ్మ, అది ఫైనల్ అర్థం చేసుకోవాలి మీరు. తన ప్రాణమును ద్వేషించుకుంటే నిత్య జీవమును కొరకు దాన్ని నువ్వు
దేనిని? ప్రాణాన్ని కాపాడుకుంటావు, అంటే శరీరాన్ని కాపాడుకుంటావు. మహిమ దేహం వచ్చేది శరీరానికి కాపాడుకుంటావు. నిత్య జీవాన్ని పొందుకుంటావు ఆ దేహంతో. మహిమ దేహంగా మారింది. ఆ దేహం యొక్క క్యారెక్టర్ ఏంటో తెలుసా? లక్షణాలు ఎలా ఉంటాయి? యేసుప్రభు మహిమ దేహంగా మారినాక ఏం చేశాడు? తలుపులో నుండి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? ఆ దేహానికి అడ్డు ఉంటుంది ఏమి? అది మహిమ దేహం. అది పొందుకోవాలంటే ఈ భూమి మీద ఉండగా ఈ 60-70 సంవత్సరాలు ఈ శరీరం, ఈ మట్టి కోరిక నువ్వు నెరవేర్చుకోక ఈ మట్టిని దేవుడికి సమర్పించేసి, ఈ మట్టి యొక్క కోరికను నెరవేర్చుకోక దేవుడికి సమర్పించుకుంటే అది మహిమ దేహంగా మారిద్ది. నిత్య జీవాన్ని పొందుకోవటానికి వెళ్ళిపోద్ది. అది ఇవ్వటానికే లోకరక్షకుడు వచ్చాడు, యేసుప్రభు వచ్చాడు. కాబట్టి మనందరూ ఈ మాట జ్ఞాపకం చేసుకున్నాం. చివరిగా ఇంకో మాట చదువుకున్నాం. 1 కొరింథీ పత్రిక. ఈ మట్టితో మనం ఏం చేయాలో చెబుతున్నాడు. చివరి మాట చూద్దాం. 1 కొరింథీ పత్రిక 6:20 ఈ దేహంతో దేవుని మహిమపరచాలంటున్నాడు, దేవుడి చిత్తం నెరవేర్చాలంటున్నాడు. 1 కొరింథీ పత్రిక 6:20 మీ దేహము అమ్మా, మన దేహము ఎవరి వలన మనకు అనుగ్రహించబడింది? దేవుని వలన. ఏం చేస్తానికి? ఉదయాన్నే లెగిస్తే మన చిత్తం నెరవేర్చుకోవటానికా? అందుకైతే నీకు దేహం ఇచ్చేవాడా? ఏం ఆలోచిస్తుందండి ప్రపంచం ఈనాడు? ఏం ఆలోచిస్తుంది చెప్పండి? ప్రతిరోజు నువ్వు దేవుని మహిమపరచడానికి నీకు దేహం ఇచ్చాడు, లేకపోతే ఇచ్చేవాడు కాదు నీకు. కానీ దేహాన్ని నాశనం చేస్తున్నాడు మనిషి. రోజును వృధాగా నీళ్లు తాగినట్టుగా తాగేస్తున్నాడు. దేవుళ్ళు గడపట్ల. అయితే ప్రతిదానికి లెక్క చెప్పవలసినటువంటి రోజు ఒక రోజు రాబోతుంది. ఎవరు చెప్పలేనప్పుడు మౌనంగా ఉంటారు. మౌనంగా ఉంటే కాళ్ళు చేతులు కట్టేసి వెలపట్ల చీకట్లో పడేయననే స్థితి రాబోతుంది మనిషికి. ప్రతి మనిషి లెక్కప్ప చెప్పవలసి ఉంటుంది. రోజులు వృధా గడిపినా కానీ ఊరుకోడు దేవుడు. ఎందుకంటే ఈ సృష్టినంతా నీకు పెట్టుబడి పెట్టాడు. భారీ సెట్టింగ్ నీకు పెట్టుబడి పెట్టాడు నీ పాదాల కింద. నువ్వు పెట్టుబడి పెడితే నువ్వు ఊరుకోవే? ఇదంతా భారీ పెట్టుబడి పెట్టి నువ్వు ఊరకనే గడుపుకుంటే రోజులన్నీ ఊడుకుంటాననుకుంటున్నావా? లెక్క చెప్పాలి స్త్రీ అయినా పురుషుడైనా రేపు యేసుప్రభుకి. అందుకని దేహంతో ఏం చేయాలో చెప్తున్నాడు. చివరి మాట ప్రార్థన చేసుకున్నాం చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుడిని మహిమపరచుడి. అది చూసారా? మన దేహంతో ఏం చేయాలి? దేవుడిని మహిమపరచాలి. ఎప్పుడెప్పుడు పరచాలి? ఆదివారం ఒక్కొక్క రోజు పరచాలి. మరి ఎవరు రోజు పరుస్తున్న చేతులు అంటే ఒకసారి రోజు నేను దేవుడిని మహిమపరుస్తున్నాను అంటే మహిమపరచడం అంటే అర్థం ఏంటి? మళ్ళీ చేతులు అయితే ఎత్తారు, మహిమపరచడం అంటే అర్థం ఏంటి చెప్పండి ఇప్పుడు? శరీరాన్ని దేవుడికి లోపరుచుకోవటం, ప్రార్థన చేసుకోవటం, వాక్యాన్ని నేర్చుకోవటం, వాక్యాన్ని అభ్యసించటం, నేర్చుకున్న వాక్యాన్ని అనేకులకి ప్రతిరోజు చెప్పటం, ఇలాగ దేవుడి కార్యక్రమంలో నువ్వు ఉంటే అప్పుడు నువ్వు దేవుణ్ణి మహిమపరిచిన దానవు, మహిమపరిచిన వాడు అవుతావు. పరిశుద్ధంగా ఉంటాం, యథార్థంగా ఉంటాం, పవిత్రత కలిగి ఉంటాం. ఇలాంటి లక్షణాలు కలిగి నువ్వు ఉంటే అప్పుడు నువ్వు దేవుణ్ణి మహిమపరిచిన వాడు దానవు అవుతావు. అప్పుడు నీ శరీరానికి నిత్య జీవాన్ని ఇచ్చేస్తాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం మట్టివారమని మనం జ్ఞాపకం చేసుకొని ఈ మట్టిని మహిమదేహంగా ఎలాగా మార్చుకోవాలో చెప్పేశాడు. ఇస్తానంటున్నాడు. చక్కటి మంచి దేహాన్ని ఇస్తానన్నాడు, అంతములేని దేహాన్ని ఇస్తానంటున్నాడు. అది సంపాదించుకోవటానికి ఈ మట్టి మీద ఆశ పెట్టుకోవద్దు అన్నాడు. ఈ 60-70 సంవత్సరాలు ఈ మట్టి మీద ఆశ పెట్టుకోవద్దు. పరలోకం కోసం ఆశ పెట్టుకొని ఈ దేహాన్ని దేవుడి కోసము సమర్పించేసి, అంటే ఆయన పనుల్లో ఆయన చిత్తం చేయటానికి ఈ దేహాన్ని సమర్పించేసి రేపు నీకు మహిమ దేహాన్ని ఆయన ఇస్తాడు. ఈ మట్టిలో నుండి నిన్ను లేపుతాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు. మనకందరికి అదే కావాలి. కాబట్టి మరి మట్టిని మహిమ దేహంగా మార్చుకోవాలి అంటే భూమి మీద మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మరి మనం బ్రతికితే తప్ప ఆ దేహం మనందరికి వచ్చింది. మరి మనందరం కూడా అలా బ్రతికి మరి మట్టిని మహిమ దేహంగా మార్చుకునే వారికి ఉండాలని, అట్టి నిరీక్షణ కలిగి ఉండాలని మీ అందరికీ మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.